భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ ముగిసింది. ఈ టెస్ట్ సిరీస్ను 2-0 తోటి క్లీన్ స్వీప్ చేసి మంచి ఉత్సాహంతో ఉన్న టీమిండియా 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు రెడీ అవుతుంది. మరి ఈ 3 టీ20 మ్యాచ్లు ఎప్పుడెప్పుడు జరగబోతున్నాయి, ఏ వేదికలలో జరుగుతాయి, ఏ టైంలో ఆ మ్యాచ్లు ప్రారంభమవుతాయి, ఆ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో అయితే ఏ ఛానల్లో చూడవచ్చు, ఓటీటీలో అయితే ఏ ఓటీటీలో మనము ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చో చూద్దాం. అదేవిధంగా 2 జట్లలోని ఆటగాళ్ల వివరాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే టెస్ట్ సిరీస్లో ఆడినటువంటి చాలామంది ఆటగాళ్ళు టీ20 స్క్వాడ్లో లేరు. ముఖ్యంగా ఇండియా టీంలో చాలా మార్పులు ఉన్నాయి. మరి ఆ ఆటగాళ్ళు ఎవరో కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ అక్టోబర్ 6, 2024 ఆదివారం నాడు జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్న మాధవరావు సింధియా స్టేడియంలో జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ 2 జట్ల మధ్య 2వ టీ20 మ్యాచ్ 2 రోజుల విరామం తర్వాత అంటే అక్టోబర్ 9, 2024 నాడు 2వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలో ఉన్నటువంటి అరుణ్ జైట్లీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఒకప్పుడు ఈ స్టేడియాన్ని ఫిరోజ్ షా కోట్లా మైదానం అనేది, అయితే తర్వాత దాని పేరు మార్చి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ పేరు మీద ఆ స్టేడియాన్ని పేరు మార్చడం జరిగింది. ఆ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ 2 జట్ల మధ్య చివరిదైనటువంటి 3వ టీ20 మ్యాచ్ 2 రోజుల విరామం తర్వాత అంటే అక్టోబర్ 12, 2024 శనివారం నాడు జరుగుతుంది. ఈ మ్యాచ్ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్ స్టేడియం అంటాం కదా మనం క్లుప్తంగా, అక్కడ జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ 3వ టీ20 మ్యాచ్ తోటి ఈ 2 జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీసు ముగుస్తుంది. మరి టెస్ట్ సిరీస్ని క్లీన్ స్వీప్ చేసినటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి టీమిండియా ఈ టీ20 సిరీస్ను కూడా క్లీన్ స్వీప్ చేస్తుందనేటటువంటి అంచనాలు భారత అభిమానుల్లో పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ టీ20 సిరీస్లో పాల్గొనబోయే ఆటగాళ్ల వివరాలను బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల టెస్ట్ సిరీస్లో ఆడినటువంటి చాలామంది ఆటగాళ్ళు ఈ టీ20 స్క్వాడ్లో లేరు. అఫ్కోర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి వాళ్ళు ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ చాలామంది ఆటగాళ్ళు ఈ టీ20 స్క్వాడ్లో లేరు. బుమ్రా లాంటి వాళ్ళకి విశ్రాంతినివ్వటం అనేది జరిగింది. సో సూర్యకుమార్ యాదవ్ మరోసారి టీ20 కెప్టెన్గా కొనసాగుతాడని చెప్పేసి బీసీసీఐ ప్రకటించింది. ఆ స్క్వాడ్లో సూర్యకుమార్ యాదవ్కే కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. దీంతో మరోసారి హార్దిక్ పాండ్యాకి మొండి చేయి ఉంది. సో భవిష్యత్తులో కూడా సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్గా కొనసాగుతాడని చెప్పకనే చెప్పింది బీసీసీఐ. సో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా కొనసాగుతాడు. సూర్యకుమార్ యాదవ్తో పాటుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వికెట్ కీపర్గా, రింకు సింగు, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగు, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, చాలా కాలం తర్వాత వరుణ్ చక్రవర్తి తిరిగి టీ20 స్క్వాడ్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత జితేష్ శర్మ వికెట్ కీపర్, సెకండ్ వికెట్ కీపర్గా జితేష్ శర్మ, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ గత ఐపీఎల్లో తన వేగవంతమైనటువంటి బౌలింగ్ తోటి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే కదా. అయితే ఆ తర్వాత గాయం కారణంగా అతడు ఐపీఎల్ కూడా దూరం కావడం జరిగింది. బెంగళూరులో ఉన్నటువంటి నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడు రికవరీ అయ్యి మళ్ళీ టీంలో తొలిసారిగా భారత టీంలో చోటు దక్కించుకుని అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు మయాంక్ యాదవ్. ఇది ఇండియా స్క్వాడ్. ఇక బంగ్లాదేశ్ స్క్వాడ్ విషయానికి వచ్చినట్టయితే బంగ్లాదేశ్ జట్టులో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. టెస్ట్ సిరీస్లో ఆడినటువంటి కొంతమంది ఆటగాళ్ల స్థానంలో కొత్త ఆటగాళ్లను చేర్చడం జరిగింది. మరి వారి వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఇక బంగ్లాదేశ్ స్క్వాడ్లో నజ్ముల్ హుసేన్ షాంటో, టెస్ట్ సిరీస్ కూడా షాంటోనే కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది. టీ20 సిరీస్లో కూడా షాంటోనే కెప్టెన్గా కొనసాగుతాడు. టస్కిన్ అహ్మద్ వైస్ కెప్టెన్గా నియమించడం జరిగింది. లిట్టన్ దాసు, సౌమ్య సర్కారు, టాంజిద్ హసన్, షకీబ్ అల్ హసన్, తౌహీద్ హృదయ్, మహమ్మదుల్లా, జకీర్ అలీ, తన్వీర్ ఇస్లాం, మహమ్మదీ హసన్, ఆ తర్వాత రిషద్ హుస్సేన్, ముస్తఫీర్ రెహమాను, షోఫిల్ ఇస్లాము, టాంజిద్ హసన్, వీళ్ళు బంగ్లాదేశ్ స్క్వాడ్లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని మనము మొబైల్ అయితే ఎక్కడ చూడవచ్చు, టీవీ ఛానల్లో ఎక్కడైతే చూడవచ్చో మనం ఒకసారి తెలుసుకుందాము. ఇండియాలో జరిగేటటువంటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారాన్ని చేసేటటువంటి హక్కులను రిలయన్స్ సంస్థకు చెందినటువంటి 18 ఛానల్ దక్కించుకుంది. స్పోర్ట్స్ 18 అనేటటువంటి టీవీ ఛానల్లో మనము ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అదేవిధంగా ఓటీటీలో అయితే అంటే మొబైల్ ఫోన్లో అయితే జియో సినిమా ద్వారా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా మనము ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. ఇవి టీ20 సిరీస్కు సంబంధించినటువంటి కొంత ముఖ్యమైన సమాచారం.